మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ నాగేంద్ర రెడ్డి గారు. సరే, నమస్తే బ్రదర్. ఇప్పుడు ఎట్లా ఉంది కూటమి 11 నెలల పాలన, సూపర్ 6 హామీలు, రేపో మాపో ఫ్రీ బస్ అని చెప్తున్న పరిస్థితి ఎట్లా ఉంది? బాగుందా కూటమి పాలన? మెచ్యూర్ రాజకీయం అని ఉంటుంది. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు యాక్చువల్గా యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా రూలింగ్ చేస్తున్న ప్రభుత్వానికి నేను ఒక 1 year 1.5 year సఫిషియంట్ టైం ఇవ్వాలి. టైం ఇచ్చి నేను పథకాల గురించి మాట్లాడాలి. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి అక్కంలో 2 నెలలకి 3 నెలలకి నువ్వు ఈ అంటే ఏమెత్తారు వాళ్ళైనా? ఒక 1 year 1.5 year టైం ఇవ్వాలి కదా. ప్రజలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు కదా, సఫిషియంట్ టైం ఇవ్వాలి కదా. నేను వైసీపీ వాళ్ళలాగే తెలియని రాజకీయం, అన్మెచ్యూర్ రాజకీయం, పనికిమాల రాజకీయం లాగే నువ్వు ఫ్రీ బస్సు అంటే ఏంది ఇది? నువ్వు అమ్మఒడి అంటే ఏంది ఇది? నువ్వు రైతుకి వందనం ఏంది ఇది? ఇస్తారు కదా, వెయిట్ చేయాలి కదా. దాని మీద కంటే నువ్వు ముందు పోరాడాల్సింది ఏమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అన్యాయం అయిపోతుంది. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు పోయినాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడానికి రెడీగా ఉంది. దాని మీద పోరాడు. ఇప్పుడు మనకు అది అవసరం. పోలవరం ఎత్తు ఎంతైతే ఉందో ఎత్తలా ఉంచి స్టోరేజ్ కెపాసిటీ, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గించారు. దాని మీద పోరాడు. నువ్వు బయటికి రా, ధర్నా చెయ్యి. ఏం జరిగింది? ఏమి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడం చూసావా? పోలవరం మీద ఎవరు మాట్లాడడం చూసావా? మా షర్మిలమ్మ మాట్లాడింది పోలవరం మీద. మేము మాట్లాడిన తర్వాత అప్పుడు అతను తీసుకున్నాడు. షర్మిలమ్మ ఏదైతే పోలవరం ఉందో పోలవరం మీద ఒక కమిటీ వేసి కమిటీకి నివేదిక తీసుకొచ్చి దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇచ్చేసింది. విశాఖ స్టీల్ దగ్గర కూడా నిన్న కాక మొన్న కూడా ధర్నా చేసింది. ఈరోజు కూడా స్పందించింది విశాఖ స్టీల్ గురించి. ఇలాంటి టాపిక్స్ తీసుకో. ఇలాంటి టాపిక్స్లో నువ్వు రాజకీయం చెయ్యి. ప్రజల్ని ఆస్వాదిస్తారు, మెచ్చుకుంటారు. అంతేగాని నువ్వు నవరత్నాలు పెట్టినప్పుడు వాళ్ళు ఏదో సూపర్ 6 పెట్టారు కదా, నేను సూపర్ 6 మాత్రమే ఎడుతాను, ఏవి పట్టించుకోనంటే ఎలా కుదిరింది? రైతులకి పంట పండిస్తున్నారు, గిట్టుబాటు ధర వస్తున్నా లేదా? నువ్వు దాని మీద కదా మాట్లాడాల్సింది. ఫ్రీ బస్సు ఎవరు అడిగారు? ఫ్రీ బస్సు అది కదా స్పందించాల్సింది. ఇంకోటి మీరేమన్నారు? కూటమి ప్రభుత్వం 11 నెలల పాలన ఎలా ఉందన్నారు కదా. వాళ్ళకి అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది. బాబు గారికి పేరుకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆయనకి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకని? వీళ్ళు వ్యవస్థల్ని అంత దారుణం చేశారు, అంత సర్వనాశనం చేశారు. కనీసం బాబు గారు నిర్మించుకున్న పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరికి పనిచేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా, సెటిలైట్ అవ్వట్లా. అంటే వ్యవస్థలు ఎంత సర్వనాశనం అయిపోయినా చూడండి. ఇంకా మరి ఓకే, మనం అలాంటి క్వశ్చన్లు అడగాలి సోదరా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే 2.0 మళ్ళీ పాదయాత్ర చేస్తా, మళ్ళీ సీఎం అయితా. ఇప్పుడు ఎవరైతే అధికారులు ముఖ్యంగా పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే చంద్రబాబు కన్సర్న్లో పనిచేస్తున్నారో సప్త సముద్రాలు దాటినా కూడా వాళ్ళని ఏరుకొని తీసుకొచ్చి మరి చట్టం ముందు నిలబెడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం సర్వనాశనం చేసినట్లు ఇద్దరు, ఒకరు జగన్, 2 చంద్రబాబు గారు. జగన్ ఎందుకంటే 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, స్కాములు లేకుండా చేయాల్సింది పోయి, బలవంతం పెట్టకుండా ఇదిగా పెట్టకుండా చూసుకోవాల్సింది పోయి, నువ్వు చేయాల్సిన అన్యాయాలు అక్రమాలు మొత్తం చేసావు. 30 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉంటావు కదా, నిన్నెవడు ఇచ్చేసేదని చెప్పి ఒక ధోరణిలో, ఒక మైండ్ సెట్తో నువ్వు తొక్కల కంటే మరీ దారుణంగా పరిపాలన చేస్తున్నావు. సో నీ చేతులు నువ్వు సర్వనాశనం చేసుకున్నావు. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంకి వచ్చారు. ఆయన జైల్లో పెట్టావు కదా. ఆయన లైఫ్లో ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడు, ఆడికి వెళ్ళిచ్చావు కదా. 45 రోజులు 50 రోజులు జైల్లో ఉంచావు కదా. జీవితంలో నరకం అనేది ఆయన చూపించావు కదా. ఆయన ఎందుకు వదిలిపెడతాడు? నీ జుట్టు ఆయన చేతికెత్తివి. ఏ స్కీమ్ పట్టుకున్నా ఒక స్కామ్ బయటపెడుతున్నాను. ఏ స్కీమ్ అయినా ఒక స్కామ్ లెక్కల్లో దొరుకుతాయి, పవర్ పాయింట్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో దొరుకుతాయి. అంటే ఆఖరికి వాలంటరీ విషయంలో కూడా నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి డబ్బులు తీసి ట్రైనింగ్ ఇవ్వకుండా చేతివి. నువ్వు తప్పుదాలు చేసి, నువ్వు అక్రమాలు చేసి, నువ్వు అన్యాయం చేసి, బాబు గారు ఏదో నీ మీదకి పోలీసులు పంపించాలంటే పోలీసులు చోటు దానికి నువ్వు నీ దగ్గర దమ్ము ధైర్యం నువ్వు చంద్రబాబుతో పెట్టుకో, చంద్రబాబు మీద పెట్టుకో. మధ్యలో పోలీసులు ఏం చేశారు? నువ్వు తప్పు చేసిన వాటిని వాళ్ళు బయట పెడుతున్నారు. నువ్వు తప్పు చేయకుండా వాళ్ళు బయట పెట్టేవాళ్ళు కాదు కదా. మధ్యలో పోలీసులు ఏం చేశారు? నువ్వు పోలీసులను పట్టడానికి. అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, నేను బెదిరిస్తే వాళ్ళు భయపడతారు, నేను బ్లాక్మెయిలే చేస్తాను, నాది పులివెందల రాజకీయం, పాలేగాల రాజకీయం, నేను అలాగే చేస్తానని బుద్ధి ఆయన చూపిస్తున్నాడు. ఆయన అధికారం ఉన్నప్పుడే ప్రజలు ఆయన కుర్చీలాగి పక్కనేసారు. ఈరోజు ఎన్ని సీట్లు ఉండేవి? 11 సీట్లు. మరి ఏముంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎలా వచ్చారు? మీరేమనుకుంటున్నారు? రాజన పాలన, తండ్రి పాలన చూపిస్తారు అన్నట్టు కూడా ఎన్నికల్లో హామీ. కర్ణుడికి చావుకి కొన్ని కారణాలు ఉన్నాయి, 1,00,000 కారణాలు ఉంటాయి. 1,00,000 కారణాలు, ఒక 7-8 కారణాలు చెప్తారు పెద్దలు మహాభారతంలో.
ఎలా అంటే ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడంట, బావా కర్ణుడిని నేనే చంపాను బావా, నేనే పెద్ద పోటీగాని బావా అని చెప్పి అర్జున్ చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడంట, నువ్వు పోటీగాడు కాదు స్వామి, నీ వల్ల కర్ణుడు చావలేదు, కర్ణుడు చావడానికి సో అండ్ సో రీజన్లు, అందులో మీ తల్లి కూడా ఒకటే రీజన్, ఒక రీజన్ కూడా, భూదేవి మరో రీజను, వాళ్ళ గురువు ఇంకొక రీజను, ఇలా కొన్ని రీజన్స్ చెప్తారు. ఈ కారణాల వల్ల కర్ణుడు చనిపోయారు, ఇవన్నీ 10% అయిపోతే నీది ఒక 10% గెలిచిన తర్వాత ఆయన చనిపోయాడు, అంతేగాని నువ్వు ఒక్కడివే తోపు తురుము కాదని చెప్పి చెప్తాడు. విన్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడానికి కారణాలు ఏంటి? నెంబర్ 1, ఆయన మంచిగా మార్కెటింగ్ చేశాడు. ఏమని? చంద్రబాబు 14 to 19 ఏమి చేయలేదు, గ్రాఫిక్స్ అని చెప్పి మార్కెటింగ్ చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ తండ్రి గారి మీద ఉన్న సానుభూతి ఒక్కసారి చూద్దామని చెప్పి వచ్చింది. పాయింట్ నెంబర్ 3, బాబాయ్ నేను చనిపోతా, నేను చేరిచ్చాను, నీ తల్లి నీ చెల్లి నీ కోసం రోడ్లెక్కి పాదయాత్రలు అని చెప్పి మీటింగ్స్ చెప్పి తిరిగి ఒక్క అవకాశం ఇవ్వంటే, ఇలా కొన్ని రీజన్స్ వల్ల నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. ఓకే, నీ వల్ల నీ యొక్క ఇది వల్ల నువ్వు ముఖ్యమంత్రి కాలా, ఇన్ని చేయటం వల్ల నువ్వు ఎమ్మెల్యే, నువ్వు సీఎం అయ్యావు. నువ్వు జైలు నుంచి ఎందుకు బయటకు వచ్చావు తెలుసా? మీ తల్లి మీ చెల్లి ఢిల్లీ చుట్టూ తిరిగి ప్లీజ్ మనల్ని వదిలేయండి కాళ్ళు ముట్టుకొని ఢిల్లీ నుంచి దండాలు పెట్టుకుంటా తిరుగుతూ ఉంటేనే ఇదైతే నువ్వు బయటకు వచ్చావు. అంతేగాని నువ్వు అప్పుడు జస్ట్ ఒక ఎంపీ మాత్రమే, ఒక సామాన్యుడికి మాత్రమే. నీకు అర్థమవుతుందా? నువ్వు బయటికి రా, నువ్వు తోపుతున్నావు బయటికి రాలా, వీళ్ళు బతిలాడుతున్నారు, పాపం ఆడబిడ్డల్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ జాలతో నిన్ను వదిలిపెట్టింది ఆ రోజు. నువ్వు ఈరోజు వచ్చి పోటుగాడు అంటువి.